Hi dear friends, this is your Kiran Rao. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss సీజన్ 8 వీక్ 3. సో ఇవాళ వీకెండ్ అయితే ఉంది. సాటర్డే అండ్ సండే 2 ఎపిసోడ్స్ ఇవాళనే షూట్ అవుతాయి. సో దీనికి సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, జరుగుతుంది. అండ్ ఇవాళ అయితే నాగార్జున సార్ ఒకవేళ క్లాస్ ఇవ్వాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. అండ్ చూసే ముందు అయితే మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్ మొత్తం నింపేయండి మీ కామెంట్స్ తోటి. సో ఎవరు జెన్యున్గా టాప్లో వస్తున్నారో ఇక్కడ మీకు తెలిసిపోతుంది. వీడియోని లైక్ చేయండి. ఎర్లీ ఎలిమినేషన్ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ ఫాలో కండి, అక్కడ నేను చాలా పోస్టులు అండ్ రీల్స్ పెడుతూ ఉంటాను. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇవాళ అబ్బాయి, ముఖ్యంగా అబ్బాయి ఏంటంటే తను టాస్క్ ఆడపోగా సో టాస్క్లో తను పాల్గొనలేదు అసలు. అయినా కూడా బిగ్ బాస్ మీద అసహనం వ్యక్తం చేస్తూ అలా అయితే ప్రవర్తించాడు. బిగ్ బాస్కి బయటికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా నిలదీస్తా అని చెప్పాడు. సో హౌస్లో ఉన్నప్పుడు అలా అనడం పట్ల బిగ్ బాస్ అయితే గేట్ ఓపెన్ చేసి పొమ్మని చెప్పాడు ఆల్రెడీ. సో అంతా పని చేశాడు. సో మొత్తానికి అబ్బాయి టాస్క్ ఆడి పోరాడి అదంతా అంటే మనం కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. అండ్ అదేవిధంగా ప్రేరణ అండ్ విష్ణుప్రియ, సో వీళ్ళిద్దరు కూడా మాటలు అనుకున్నారు. అండ్ ఇలాంటి వివాదాలు పృథ్వీ చాలా అగ్రెసివ్నెస్తో ఆడాడు. సో ఆల్రెడీ ఆ ఎదుటి టీం ఓడిపోయే టైంలో అంత ఆడడం మాత్రం చాలా దారుణం. మళ్ళీ ఎఫర్ట్స్ కూడా యూజ్ చేశాడు. సో నాగార్జున సార్ కనుక ఏదైనా క్లాస్ ఇవ్వాలనుకుంటే ఇవాళ పర్ఫెక్ట్ టైం. సో ఇవాళ కనుక క్లాస్ ఇవ్వకుంటే ఇంకా ప్రతి వీకెండ్ ఇలానే చప్పగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎలిమినేషన్ విషయానికి వస్తే అబ్బాయి ఖచ్చితంగా ప్రతి పోల్లో లిస్ట్లో ఉన్నాడు, ఎందుకంటే టాస్కుల్లో పోరాడలేదు. అండ్ ఆ తర్వాత కూడా పెద్ద అట్రాక్షన్గా ఫ్యాన్ బేస్ అయితే లేదు. సో మొత్తం మీద అబ్బాయి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా మిస్ అయితే పృథ్వీని అయితే చేయరు, యష్మిని అయితే చేయరు. నైనిక సో కంఫర్టబుల్గా కాస్త ఓటింగ్ అయితే వచ్చింది, చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కంటెంట్ ప్రకారం. సో మొత్తానికి చూద్దాం, అప్డేట్ రాగానే మీకైతే చెప్తా.